హాయ్ అండి. సో బిగ్ బాస్ మీలో ఎంతమందికి బాగా నచ్చుతుందో తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలపండి. సో బిగ్ బాస్ ఇంకా గేమ్లు అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కదా. సో గేములు మనకి బాగా అందరూ బాగానే ఆడుతున్నారు. ఇంకా మనకి ఎవరు బాగా ఆడుతున్నారు అనేది అయితే ఇంకా మనకు తెలియట్లేదు. ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా నైనిక ఆడుతున్నట్లు అనిపిస్తుంది. అలానే నిఖిల్ ఆడుతున్నట్లయితే కనిపిస్తుంది. కాకపోతే ఇంకా బాగా ఇంకా బిగ్ బాస్ మంచి గేమ్లు ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకైతే చూడాలి బాగా గేమర్ ఎవరు, గేమ్ బాగా ఎలా ఆడతారు. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసినట్లుగా గట్టిగా ఆడింది అమరు, అలానే పల్లవి ప్రశాంత్ ఎవరు కూడా ఆడారు. అంటే ఎక్కువ గట్టి పోటీ ఇచ్చారనమాట. పల్లవి ప్రశాంత్ చాలా చోట్ల కూడా బాగా ఆడాడు. అలానే అమర్ గారు కూడా బాగానే ఆడారు. ఇంకా ఈ ఎపిసోడ్లో నైనిక కొంచెం స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే మనం ఆ తాడు కట్ చేసినప్పుడు ఆటలో కానీ ఇంకా కొన్ని ఆటలో కూడా బాగానే ఉంది. మొత్తానికైతే ఎలిమినేషన్ అయితే ఇంకా నిన్నటి ఎపిసోడ్లో అయితే అయిపోయినాయి కదా. అంటే నిన్నటి ఎపిసోడ్ అనమాట ఈరోజు నేను చేస్తుంది. ఇంకా రాత్రి మనము చూస్తే ఇంకా మీరు గమనించారా లేదో, మన బేబాక ఉంది కదా, బేబాక గ్యాస్ కట్టలేదని బిగ్ బాస్ చెప్పినప్పుడు అంటే బేబాక చూసుకోలేదు, బై మిస్టేక్ ఎవరైనా చూసుకోకుండా ఉంటారులేండి. ఎందుకంటే బిగ్ బాస్ ప్రతిదీ కూడా చూస్తారనమాట. ఏది కూడా మనము చూడరు అని అనుకోవటానుకున్నదో అన్ని కెమెరాస్లో బిగ్ బాస్ ప్రతిదీ కూడా గమనిస్తారు. అలానే చూసే ఆడియన్స్ కూడా క్లియర్గా తెలిసిపోయింది గ్యాస్ ఆన్లో ఉందనేసి. బిగ్ బాస్ ఆల్రెడీ మన బేవాక చిమ్నీ ఆన్ చేయండి బిగ్ బాస్ అన్నప్పుడు మీరెవరు ఉంది గ్యాస్ ఆఫ్ చేయలేదు అన్నప్పుడు అంతకు ముందే మీరు గమనించరు లేదో, బేవాక వచ్చేసి ఆల్రెడీ ఆమె చూసి గ్యాస్ కట్టేసేసింది అనమాట. సో ఇంకా అది పోతే మనకి చిన్నగా ఆదిత్య ఓం గారు అలానే ప్రేరణ విషయంలో అయితే మరి టవల్ ఇష్యూ అయితే కొంచెం జరిగింది కదా. అది ఎవరు హైజీనిక్గా వాడుకునే టవల్స్ కాబట్టి బై మిస్టేక్లో మన ఆదిత్య ఓం గారు అయితే చూసుకోకుండా ఆమెది వాడేసుకున్నారు. అంటే కలర్ ఒకటే ఉండటం వల్ల. సో దానికి ప్రేరణ కూడా ఏమనలేదు. బట్ ఆమె కొంచెం ఆదిత్య గారు అయితే సారీ చెప్పేశారు. ఆమె అడుగుతుంది కానీ ఆమె అంత ఏమీ అరవట్లేదా అని నాకు అనిపించింది అనమాట. మామూలుగా అడుగుతుంది, దానికి ఎక్స్క్యూజ్ కూడా మన ఆదిత్య ఓం గారు అయితే చెప్పారు. సో బాగుంది అక్కడ. ఎందుకంటే బై మిస్టేక్లో ఆమె టవల్ యూజ్ చేసుకొని ఉండొచ్చు, దానికి కావాలైతే ఎవరు యూజ్ చేసుకోరు కదా. సో అదండి. ఇంకా మనకి గరంగా ఉన్న సోనియా గారు అయితే కొంచెం డౌన్ అయినట్లుగా అయితే నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే లాజిక్లు బాగా మాట్లాడుతుంది ఆమె. లాజిక్లు మాట్లాడుతుంటే ఎందుకో సైలెంట్గా అనిపించింది. సో అదనమాట. ఇంకా మనకి ఇంకా తర్వాత గేమ్ అయితే ఒకటి పెట్టారు కదా బిగ్ బాస్, అది బాల్ది. సో అక్కడైతే బాగానే ఆడారు. సో మనకి తెలిసింది ఏంటంటే బిగ్ బాస్ గారు సో 3 టీముల్ని ఎవరి టీంలోకి వెళ్తారనేది అయితే మనకు పెట్టినప్పుడు చాలా బాగా నచ్చింది నాకు. నిఖిల్ మన మణికంఠని వాళ్ళ గ్రూప్లో తీసుకోవటం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మణికంఠ ఈ బిగ్ బాస్లో వెళ్ళిన మండే కానీ సండే నుంచి ఏం చేస్తున్నాడో మన అందరికీ తెలిసిందే, మనందరం చూస్తున్నాం కదా. ఎందుకంటే టెన్షన్ పడటము, భయపడటము, అలాగే ఎక్కువ ఆలోచించటము, నేను బయటికి వెళ్ళిపోతానేమో ఇదే ఆలోచించటం, కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా తక్కువైందనేసి అనిపిస్తుంది అనమాట గేము. అతని గేమ్ మరి ఆడిందైతే ఇంతవరకు మేము చూడలేదు. గట్టిగా పోటీ ఇచ్చిందైతే మరి ఎక్కడైతే నాకు అనిపించలేదు. ముందు ఏమన్నా వచ్చిద్దని చూద్దాం. ఇంకా నిన్నైతే మన బిగ్ బాస్ గారు అయితే పిలిచారు కదా, పిలిచి హితబోధైతే చేశారనమాట. మరి చూద్దాం. ఎందుకంటే లాస్ట్ టైము మన ఆర్పి గారు ఆర్పి కాదు కానీ మనకి ఏదైతే ఒక యాక్టర్ ఉన్నారు, మర్చిపోయినబ్బా ఆయన పేరు రావట్లేదు. సో మనకి కొబ్బరి మట్ట తీశారు కదా హీరో, ఆయన అయితే గొడవ చేసేటప్పుడు నేను వెళ్ళిపోతాను అనేసి
కానీ ప్రతి ఎపిసోడ్లో కూడా ఎవరో ఒకరు వీక్ పాయింట్లు పెట్టుకొని వీక్గా ఉన్న కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ అయితే బాగా ధైర్యపరుచుతాడు. అది మనం చూసిందేను ఆల్రెడీ. ప్రతి ఎపిసోడ్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటే బిగ్ బాస్ కన్వెన్షన్ రూమ్కి పిలిచి వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి కొంచెం బూస్ట్ ఇచ్చి అయితే బయటికి పంపిస్తారు. అది మనందరికీ తెలిసిందేను. ఈసారి బూస్ట్ ఎవరికి ఇచ్చారు బిగ్ బాస్ అంటే మణికంఠకి ఇచ్చారని చెప్పొచ్చు అన్నమాట. మణికంఠ నిన్న అందరినీ చాలా ఎమోషన్ చేశాడు. ఎందుకంటే అతను మాట్లాడే మాటలకి అసలు యాస్మిన్ అయితే అసలు విపరీతంగా కళ్ళంటి నీళ్ళు వచ్చేసినాయి. అలానే ప్రేరణకు వచ్చినాయి, నిఖిల్ గారికి వచ్చినాయి అలా. కానీ ఇక్కడ మనం బిగ్ బాస్ గేమ్లో ఎమోషన్స్తో కాదు కదా, ఆటతో అయితే ఆడాల్సి వచ్చింది. బట్ ఎమోషన్స్ ఎవరికి ఉండవు, అందరికీ ఉంటాయి, బాధలు అందరికీ ఉంటాయి. మాకు చాలా బాధలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి, అందరికీ ఉంటాయి. కానీ మనం గేమ్ ఆడటానికి వెళ్ళినప్పుడు మనకి గేమ్ ఫస్ట్ చూస్తారో తప్ప మన పర్సనల్స్ అక్కడ ఎవరు పట్టించుకోరు. అక్కడే కాదు బయట కూడా అంతే ఉంటారు. మన పర్సనల్ అందరూ చెప్పుకుంటే మనమే లోకు అవుతాం కాబట్టి. ఎందుకంటే మేము చేసే జాబ్ దగ్గర కూడా మాకు చాలా తెలిసి వచ్చిందండి. సో మన పర్సనల్ జస్ట్ అట్లా విని ఈ చెవితో వదిలేసే వాళ్ళే తప్ప దాన్ని సాల్వ్ అయితే వాళ్ళు చేయలేరండి. ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ని మనమే సాల్వ్ చేయాలి. అదైతే మాకు బాగా అర్థమైంది. మేబీ బిగ్ బాస్ అంటే అసలు కొత్త ఒక ప్రపంచం కదా, ఫోన్లు ఏమి లేకుండా ఏమీ చేయకుండా ఉండటం కదా, మరి అది కష్టమే ఉండేది కదా అందరికీ. సో మణికంఠ గారు ఫస్ట్లో చాలామంది వీక్గా ఉంటారు, తర్వాత స్ట్రాంగ్ అవుతారు, తర్వాత అలా స్ట్రాంగ్ అయ్యి విన్నర్స్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మరి మనకి ప్రజలకి ఆట కావాలి కానీ సింపతి కాదు కదా. మనకి ప్రపంచంలో ఎన్నో ఇంకా అసలు ఫుడ్కి లేనోళ్ళు, ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి ఉన్నారు చాలా మంది ఉన్నారు. కానీ బిగ్ బాస్ వరకు మణికంఠ వెళ్ళారంటే మరి ఏదో సాధించాడు, ఏదో ఉందని బిగ్ బాస్ గుర్తించి వెళ్ళారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనకి వెళ్ళాలని ఉండిద్ది. బిగ్ బాస్ అయితే అందరూ తీసుకోలేరు కదా, సెలెక్టెడ్ పీపుల్నే తీసుకుంటారు కాబట్టి అక్కడి దాకా మణికంఠ వెళ్ళారంటే దాని వెనక తన కష్టం కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది ఒక షో కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాను కాబట్టి సో ముందు గేమ్కి ప్రయారిటీ ఇస్తారనమాట. సో అది మన మణికంఠని చూద్దాం ముందు గేమ్ ఎలా ఆడతారనేది. ఇంకపోతే మనకి నిఖిల్ గారు కూడా కొంచెం ఎమోషన్ అయిపోయాడు అనమాట. మనకి ఏదైతే విష్ణుప్రియ విషయంలో కొంచెం ఎమోషన్ అయ్యాడు. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కూడా ఏడిస్తే ఇంక బయట ఎన్ని కష్టాలుండి ఆఫీసుల్లో ఎంత బాధపడుతూ ఉండేవాళ్ళమే, ఇంకెంత బాధగా ఉండాలి. చాలా అక్కడ ఉన్న వాళ్ళలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరంటే బాగా స్ట్రాంగ్గా, బాగా గేమరు, ఫ్యూచర్ విన్నర్ ఎవరు, అలానే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు, బాగా 100కి 100 ఇచ్చేది ఎవరు అంటే ఫస్ట్ అందరూ చెప్పేది నిఖిల్ గారి పేరే. మరి ఆయనే ఏడుస్తున్నప్పుడు కొంచెం బాధ అనిపించింది. కాకపోతే ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ ఉండేది కదా, అది మన చుట్టూ మన వాళ్ళు లేనప్పుడు అది ఊరికనే బయటపడేది కాబట్టి సో అక్కడ తనకి ఎమోషన్ అయిపోయాడు అనమాట. మరి అంత స్ట్రాంగ్ వాళ్ళు కూడా ఎమోషన్ అయిపోతే ఎలాగా. కొంచెం మనకి ఏదైతే తన గ్రూప్లో ఈమెని సోనియాని తీసుకుంటే నాకు బాగా షాక్ అనిపించింది అనమాట. సో వాళ్ళిద్దరు ఎట్లయితే మంచి కలిసిపోయినట్లుగా ఉంది, నాకు చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ మనం అందరూ బాగుండాలి, గేమ్ లాగా ఆడాలి కాబట్టి సో వాళ్ళ గ్రూప్లోకి సోనియా వెళ్ళటం కూడా చాలా చాలా బాగుంది. సో చూద్దాం వీళ్ళ గ్రూపులు ఎవరు ముందుకెళ్తారు, ఎవరు ఓడిపోతారు అనేది చూడాల్సిందే. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది పూర్తిగా సస్పెన్స్ అనమాట. ఎందుకంటే అందరూ ఎలిమినేషన్లో ఉన్నారు. అంటే ఒక 5-6 తప్పించి అందరూ ఎలిమినేషన్లో ఉన్నారు. నవాబు గారు లేరు, అలానే మన చీఫ్లు లేరు, ఇంకెవరో ఒకరో ఇద్దరు లేరు. మొత్తం 3 మెంబర్స్, అక్కడ 6 మెంబర్స్ 7 మెంబర్స్ లేరనమాట. మిగతా అందరైతే మరి ఎలిమినేషన్లో ఉన్నారు. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనేది చూడాల్సిందే. అందరూ మణికంఠ వీక్ అనేసి అంటున్నారు కానీ ఏమో అతనే స్ట్రాంగ్ అవ్వచ్చేమో, ఎవరికి తెలుసు. సో ఇప్పుడైతే మనం ఎవరు జడ్జ్ చేయడానికి లేదనమాట. ఎందుకంటే
నాకైతే ఇంకా అయోమయంలోనే ఉన్నాను. నాకు ఇంకా క్లారిటీయే రాలేదు బిగ్ బాస్ మీద. అంటే మనకు ఒక అవగాహన ఉండదు కదా, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు అని. మరి నేనైతే ఊహించుకోలేకపోతున్నాను అనమాట ఎవరు ఎలిమినేట్ అవుతారు. బట్ మణికంఠకి చాలా మంది బేబక్కకి మణికంఠకి ఓటేశారు కాబట్టి వాళ్ళిద్దరిలోనంటే బేబక్క చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది. ఆమె ఇంకా చూపించలేదు ఆమె మాట. సో ముందు అయితే గట్టిగానే చూపించిద్ది అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది, స్ట్రాంగ్ లేడీ. కాకపోతే అక్కడ ఓపెన్ అవ్వట్లేదు, ఇంకా ఓపెన్ అయితే బాగుండిద్ది. ఇంకా ఆదిత్య ఓం గారు కూడా నాకు ఓపెన్ అవుతున్నట్లుగా అనిపించట్లేదు, కొంచెం సేఫ్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. మాట్లాడుతున్నారు కానీ తన కోపాన్ని కానీ అది చూపించట్లేదు. ఎందుకంటే ఎలిమినేషన్లో ఖచ్చితంగా కోపాలు ఉంటాయి కాబట్టి ఆ కోపాన్ని అతను చూపించట్లేదేమో అనేసి అనుకుంటున్నాను. సో ఇంకా కొంచెం బయటకు రావాల్సింది. నిన్న పృథ్వీ అయితే మొత్తం ఓపెన్ అప్ అవ్వాడు, అన్ఫిట్ ఫర్ మణికంఠ అని చెప్పేశారు. సో ఇంకా ఓపెన్ అవ్వాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు, 2-3. చూద్దాం వాళ్ళు ఓపెన్ అవుతారేమోనని. విష్ణుప్రియ కూడా ఆమె ఇంకా నిజస్వరూపం ఇంకా బయట పెట్టలేదు. ఆమె ఏంటో బయట అందరికి తెలుసు, ఇంకా అయితే లోపల బయట పెట్టలేదు అనమాట. సో ఇది బిగ్ బాస్. మీరు ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్? మీకు ఎవరని అనుకుంటున్నారు అనేది తప్పకుండా కింద కామెంట్స్లో తెలపండి. మన వీడియోస్ని మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.